నమస్తే. నేను సిరి. జానీ మాస్టర్ గత కొన్ని రోజులుగా అయితే ఈయన పేరు వార్తల్లో నిలిచింది. అది కూడా ఏంటంటే తను ఒక 16 ఏళ్ల జూనియర్ కొరియోగ్రాఫర్ మీద అత్యాచారం చేశారనే కేసులో అయితే ఇప్పుడు ఆయన కోర్టులో అయితే ఉన్నారు. కోర్టు కూడా 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే ఇప్పుడు ఒక బడా నిర్మాత మాత్రం తనకి సపోర్ట్ చేస్తున్నారు. ఇదంతా కావాలని జానీ మాస్టర్ మీద కుట్ర పన్ని లాంటివి చేశారని చెప్పేసి అయితే ఆ బడా నిర్మాత చెప్పడం జరిగింది. మరి ఈ బడా నిర్మాత ఎవరు, ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం. నమస్కారం. ఇప్పుడు చూస్తుంటే జానీ మాస్టర్ మీద ఇది కేవలం కుట్రపూరితంగా జరిగిందే కానీ అందులో వాస్తవం లేవని ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఒక పెద్ద నిర్మాత అయితే తనకి సపోర్ట్ చేయడం జరిగింది. మరి దీన్ని ఎలా చూడాలంటారు? సి కళ్యాణ్ గారు బడా నిర్మాత సి కళ్యాణ్ గారు అని పొద్దున్న కూడా న్యూస్ లో కూడా మనకి వస్తుంది చూసాం. అయితే ఈయన చెప్పక ముందే జ్యోతి రాయ్ అని తమిళనాడు కర్ణాటక కొరియోగ్రాఫర్ ఆవిడ జ్యోతి రాయ్, మేబీ నార్త్ నుంచి వచ్చిన ఆవిడని 2 days బ్యాక్ లో న్యూస్ లో కూడా చూశాను. అంటే జనరల్ గా మేము కూడా చాలా సఫర్ అయ్యాము. నచ్చితే అప్రోచ్ అవుతాము, నచ్చకపోతే సైడ్ అయిపోయి ఇంకో డాన్స్ మాస్టర్ లేకపోతే ఇంకో కొరియోగ్రాఫర్ని ఎంచుకొని ఇలాంటివి ఉండేది. బట్ ఇంత నేము ఫేమ్ వచ్చిన జానీ మాస్టర్ కి ఇలా చేయడం వల్ల పేరు ప్రఖ్యాతులు వచ్చిన వాళ్ళని అడ్డు పెట్టుకొని ఇట్లాంటి మేము కూడా ఫేమ్ అయిపోవాలని చేస్తూ ఉంటారు. సో అది ఇండస్ట్రీలో కొద్ది కాలంగా జరుగుతూనే ఉంది. ఇప్పుడు జనరల్ గా చూడండి, ఊరికే ఏ అంశంకైనా పవన్ కళ్యాణ్ గారిని తీసుకురావడం, పవన్ కళ్యాణ్ గారిని తో ఢీకుంటే ఆ పెద్ద కొండతో ఢీకొన్నారు కాబట్టి మనకు కూడా నేమ్ వచ్చేస్తుంది, ఇమేజ్ వచ్చేస్తుంది. తర్వాత ఎక్కువగా మీకు ఆయన పేరు కత్తి మహేష్ అనే ఉండేవారు, ఆఫ్ కోర్స్ లేరు మనకి మన మధ్యలో. ఆయన కూడా ఇట్లా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు అప్పట్లో చేయడం బాగా హైలైట్ అవడం, దాని మీద కూడా అప్పుడు ఇలాగే కొంతమంది ఇండస్ట్రీ పెద్దలు స్పందించారు. ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళతో, చిరంజీవి గారు లాంటి వాళ్ళతో, రజనీకాంత్ గారు లాంటి వాళ్ళతో ఢీకున్నప్పుడు వీళ్ళు కూడా లైమ్ లైట్లోకి రావడానికి ప్రయత్నిస్తారు, అందుకే కొన్ని రకాల విమర్శలు కూడా చేస్తుంటారు అని. సో ఈ జ్యోతిరాయ్ అనే కొరియోగ్రాఫర్ కూడా ఈ విధంగానే స్పందించారు. అంటే అక్కడ జానీ మాస్టర్ కి ఫేవర్ గానే స్పందించారు. సో ఇవాళ సి కళ్యాణ్ గారు స్పందించిన అంశం చూస్తే ఆయన పర్టికులర్ గా చెప్పేది ఏంటంటే, జనరల్ గా ఇండస్ట్రీలో ఇలాంటివి ఉన్నాయి, జరుగుతుంటాయని చెప్పగానే చెప్పారు ఆయన మాటల్లో. చెప్తూనే ఆయన ఏమన్నారంటే, ఫస్ట్ ఇలాంటి విషయాలు ఇండస్ట్రీలో కంప్లైంట్ చేయాలి. ప్రొడ్యూసర్ కౌన్సిల్లోనో లేదా మా అసోసియేషన్ కో కంప్లైంట్ చేస్తే అక్కడ వాళ్ళు కంప్లైంట్ టేక్అవుట్ చేస్తారు. అసలు ఏంటి పిలిచి పంచాయతీ చేస్తారు కూడా. అది ఎందుకంటే మా మిత్రుడు ఒకరు ఇలాగే ఒక సినిమా వ్యవహారంలో ప్రొడ్యూసర్ కి డైరెక్టర్ కి ఇష్యూ వచ్చినప్పుడు, ఒక అమ్మాయి ఇష్యూ వచ్చినప్పుడు కూడా వెళ్ళాను. అక్కడ పిలిచారు, అసలు ఏంటి పిలిపించి మాట్లాడతారు, దానికి సంబంధించి ఎంతో చలాన కూడా కట్టాలి, 2000 రూపీస్ ఎంతో కట్టాలనుకుంటా. సో ఇట్లాగా అక్కడ ముందు సాల్వ్ అవ్వకపోతే అప్పుడు దాని ప్రమేయం నుంచి బయటకు వచ్చేసి ఇట్లా కేసులు ఇవన్నీ చూస్తారు. సో అలా చేయకుండా ఇలా డైరెక్ట్ గా చేయడం అనేది ఎంతవరకు సమంజసం, ఇది సరైన పద్ధతి కాదు అని ఆయన అన్నాడు. అంటే మేబీ అమ్మాయికి నిజంగా జరిగినట్టే అయితే ఇక్కడ ముందు చెప్పి ఇక్కడ సాల్వ్ అవుతుందని తెలిసి, ఎందుకు అందరూ ఆయన ఫేవర్ గా ఉంటారు, నన్నే అందరూ తిడతారనే ఉద్దేశంతో బయటకు కూడా కంప్లైంట్ ఇచ్చిండొచ్చు ఆ అమ్మాయి వెర్షన్ లో చూస్తే. బట్ అక్కడ 16 ఏళ్ళు, ఆమెకు 16 ఏళ్ళు ఉన్నప్పుడు, ఓకే ఆమెకి 16 ఏళ్ళు ఉన్నప్పుడు అంటే ఒక 5 ఏళ్ళ కింద, ఇప్పుడు 21, 22 ఉండొచ్చు. సో అప్పుడు నుంచి జరిగినప్పుడు అప్పుడు ఎందుకు ఆమె బయటికి రాలేదు, అప్పుడు అయినప్పటికీ వాళ్ళతో ఎందుకు కొనసాగించింది? కానీ జానీ మాస్టర్ బెదిరించడం వల్లనే తనకు కొనసాగింది తన దగ్గర అని చెప్పేసి కూడా, ఇండస్ట్రీలో తనకి ఛాన్స్ ఇవ్వనని చెప్పేసి బ్లాక్ మెయిల్ చాలా వరకు చేశారని చెప్పేసి కూడా ఆమె చెప్పడం జరిగింది. నిజమేనమ్మా, నేను అనేది ఇండస్ట్రీలో ఛాన్స్లు ఇవ్వనంత వరకు ఎవరేమో భయంతో కొనసాగారన్నట్టు అనుకుంటున్నాం. ఇప్పుడు కెరియర్ లో కూడా చాలా పెద్ద పెద్ద హీరోయిన్లు కూడా కెరియర్ స్టార్టింగ్ లో కాస్టింగ్ కోచ్ అంశం ఎదుర్కొన్న వాళ్ళే చాలా మంది వరకు. తర్వాత ఒక స్టేజ్ వచ్చేసాక పెద్ద పెద్ద హీరోలు, పెద్ద పెద్ద డైరెక్టర్ చేశాక ఇట్లాంటివి సిల్లి థింగ్స్ ఉండవు. సో కెరీర్ స్టార్టింగ్ లో వాళ్ళు అలాగా ఇష్టముండో ఇష్టం లేకో ఆ కాస్టింగ్ కోచ్ ఊబిలో పడినప్పుడు దాని అర్థం ఏంటి, ఇక్కడ వాళ్ళకి నచ్చి చేసినట్ట, నచ్చక చేసినట్ట, వాళ్ళ అవకాశాల కోసమో లేదా వాళ్ళ అవకాశాలు అందిపుచ్చుకోవడం కోసమో, తప్పక నచ్చకపోయినా కెరీర్ డెవలప్మెంట్ అవడం కోసమో ఒప్పుకుని ఉంటారుగా. ఇక్కడ కూడా అలా జరిగినప్పుడు ఆమె లేకపోతే లేదు, నాకు ఇదే నా క్యారెక్టర్ నాకు ముఖ్యం అనుకొని ఆమె బయటకు వచ్చేసి లేదా పెట్టుబడి సర్దుకొని ఇంటికి వెళ్ళిపోయి ఉంటే వేరేలా ఉండేదేమో. లేదా అప్పుడే ఇదే ధైర్యంగా, ఎంతే ధైర్యంగా కంప్లైంట్ ఇచ్చుంటే ఇంకోలా ఉండేదేమో.
అంటే తన 16 ఇయర్స్ ఏజ్ లో తనకి అసలు ఏం చేయలేని స్థితిలో ఉంది మనం అలా కూడా అనుకోవచ్చు కదా సార్. నిజమే. కానీ ఇవాళ రేపు కొన్ని అత్యాచార ఘటనలు చూస్తుంటే 16 కాదమ్మా, 12 ఇయర్స్, 6th క్లాస్ 7th క్లాస్ కూడా ఆ మధ్యన చూసాం న్యూస్. అవి కూడా ఎలా బయటకు వస్తున్నాయి? ధైర్యంగా తల్లిదండ్రులకు చెప్పబట్టో లేదా తోటి స్నేహితులు చెప్పబట్టో వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడము ఎట్లా కూడా బయటకైతే ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా. సో అంత జనరేషన్ ఫాస్ట్ ఉన్న రోజుల్లో ఇప్పుడు 60 ఇయర్స్ కూడా చెప్పు ఉండాల్సిందే. అంటే నేను ఇదంతా సి కళ్యాణ్ గారి వెర్షన్ లో మాట్లాడుతున్నాను. అంటే ఆయన ఇవన్నీ మాట్లాడకపోయినా నాకు అర్థమైంది మాట్లాడుతున్నాను. సి కళ్యాణ్ గారు చెప్పే ఉద్దేశం ఏంటంటే నిజంగా ఆమెకు 16 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు ఇలా ఎదుర్కొన్నప్పుడు అప్పటికి 4-5 సార్లు ఎదుర్కొందంట కదా. మనకి అందులో వార్తల్లో కూడా అదే ఉంది. 4-5 సార్లు ఎదుర్కొన్నప్పటికీ ఆమె ఎక్కడ మాట్లాడలేదు, నోరు మెదపలేదు. ఇప్పుడు నోరు మెదపడానికి అవసరం ఏమొచ్చింది? సరే ఇప్పుడు ఆ అమ్మాయి వెర్షన్ మాట్లాడదాం. సరే ఇన్ని చేసినా సరేలే, మాస్టారు మనకి చేరదీశాడు, అవకాశం ఇచ్చాడు, ఏదో ఆమె పంటి బిగున బాధని అణిచిపెట్టుకోను, సరే అవకాశాల కోసం నేను వచ్చాను, ఎలాగైనా ఇండస్ట్రీలో వెలుగు వెలగాలి, ఎలాగైనా కొరియోగ్రాఫర్ అనిపించుకోవాలనే బాధతోనూ ఆమె డెవలప్ తట్టుకుంది, ఓర్చుకుంది అనుకుందాం. అయినప్పటికీ ఈయన డ్యాన్స్ కార్డు ఇప్పించకపోవడం, వచ్చిన అవకాశాలను కూడా వాళ్ళకి ఫోన్ చేసి చెడగొట్టడం, సరే వేరే కార్డు వాళ్ళ ద్వారా కూడా వేరే సినిమాకి ఒప్పుకున్నా కూడా డాన్సర్లు పంపిస్తామని చెప్పి పంపించకపోవడం, ఒకవేళ ఈయనకి తెలియకుండా డాన్సులు వెళ్తే వాళ్ళకి ఫోన్ చేసి మీరు అంత పెద్దవాళ్ళు అయిపోయారా, నాకు చెప్పకుండా మీరు అక్కడ వెళ్ళిపోతారా అని అనడం, ఇట్లాంటి బెదిరింపు కాల్స్ వల్ల కూడా ఉన్న అవకాశాలు కూడా అరే పోనీ వీడి అత్యాచారానికి బలయ్యాను, సరే వీడు సరదా తీర్చాను, అయినా వీడు సాటిస్ఫై అవ్వట్లేదు అనే కసితో ఇప్పుడు బయటకు వచ్చి ఆమె చెప్పుండొచ్చు. ఇదే విషయం ఆమె ఇండస్ట్రీలో కూడా కొంతమంది పెద్దలకు చెప్పుండొచ్చు. చెప్పినప్పుడు ఏమంటారంటే ఒక నేము ఫేమ్ ఉండేసరికి వాళ్ళు అన్ని కావనమ్మ ఇండస్ట్రీలో పట్టించుకోకు అనేవాళ్ళు కూడా ఉన్నారు, లేకపోలేదా? సో ఇండస్ట్రీలో న్యాయం జరగలేదు కాబట్టి బయటికి వెళ్ళిందేమో. ఇది ఆమె వెర్షన్ నేను చెప్పాను. ఇక్కడ కళ్యాణ్ గారి వెర్షన్ ఏంటి? ఒకప్పుడు ఏ ఇష్యూ వచ్చినా దాసనారాయణ లాంటి మహానుభావుడు ఉండేవాడు. ఆయన ఎన్ని విషయాలైనా, అంటే ఒకసారి చాలా సందర్భాల్లో చాలా మంది ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు వాళ్ళు ఇచ్చిన ఇంటర్వ్యూలో చూస్తే దాసనారాయణ గారు చాలా వరకు సెటిల్ చేశారట. అది బెస్ట్ అనిపించింది నాకేంటంటే రాజేంద్ర ప్రసాద్ గారు, రేలంగి నరసింహరావు గారు కలిసి 34 ఎన్నో సినిమాలు చేశారు వాళ్ళ కాంబినేషన్. అందులో 20కి పైగా సగంలో ఆగిపోయాడు సినిమాలు, ఇద్దరి మధ్యన ఆర్గ్యుమెంట్స్ వల్ల, ఏదో చిన్న లొకేషన్స్ లో చిన్న చిన్న డిస్టర్బెన్స్ వల్ల. దాన్ని ప్రతిసారి, ఎందుకంటే రేలంగి నరసింహరావు గారు దాసనారాయణ గారు శిష్యుడే, వెళ్ళి గురువు గారు సరే రాజేంద్ర ప్రసాద్ ఒకసారి రావయ్యా, ఈయన వెళ్ళి సరే అంటే ఇవన్నీ కాదయ్యా, సినిమా ఇది అవ్వకూడదు, ప్రొడ్యూసర్ నష్టపడకూడదు, రెండు చేతులు కలపండి మళ్ళీ చేసేవారు. అలాగే ఎంతో మందికి చాలా చేసేవారట. సో ఇటువంటి నేపథ్యంలో ఇండస్ట్రీ అలాంటి పెద్ద ఇప్పుడు ఎవరూ లేరు. ముక్కుసూటిగా నువ్వు తనవాడైనా తప్పు నీదే అని చెప్పగలగాలి. మావాడైతే ఒక న్యాయం, మీవాడైతే ఒక న్యాయం అలా చెప్పకుండా అట్లాంటి వాళ్ళు లేరు కాబట్టే ఇప్పుడు ఆ అమ్మాయి ఇక్కడ వాళ్ళని నమ్మలేక బయటి ప్రపంచంలోకి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది. అది కూడా 5 ఏళ్ల కింద నుంచి కూడా అనుభవించేలాగైతే ఇప్పుడు చెప్పడం ఏంటి? సో దీంట్లో వేరే కోణం కూడా ఉండుండొచ్చు అని ఆయన అభిప్రాయం. సో మనకు కూడా అదే అనిపిస్తుంది కదా. నిజంగా ఒక వెర్షన్ లో అయితే అమ్మాయి వైపు తప్పులేదు అనిపిస్తుంది, ఇంకో వెర్షన్ లో ఆ అమ్మాయి వెనకుండి ఎవరైనా ఈయన మీద కంప్లైంట్ ఇప్పించారా అనే లో కూడా అనిపిస్తుంది. బట్ ఆయన ఒప్పుకున్నారన్నట్టు కూడా వార్త ఇంతకు ముందే చూశాను. చూద్దాం మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది. రైట్, థ్యాంక్ యూ సో మచ్.